హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 మార్చికి సంబంధించిన జాతీయ అంశాలు అంటే నేషనల్స్ ఇష్యూస్ ఈ వీడియోలో మనం తీసుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు మాత్రం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇండియాలో 58వ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియాగా ఏ నేషనల్ పార్కును గుర్తించారండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాధవ్ నేషనల్ పార్క్. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకే, అయితే మనం 56, 57, 58 సో ఇవి కూడా ఒకసారి చూద్దామండి. 56వ నేషనల్ పార్క్ వచ్చేసి గురు ఘాసీదాస్ తామర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అండి. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది 56వది. 57వది వచ్చేసి రతపాని వన్యప్రాణుల అభయారణ్యం. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకే, 57వది రతపాని వన్యప్రాణుల అభయారణ్యం మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ మూడు గుర్తుంచుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత మన ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ మన ఆంధ్ర తెలంగాణలో ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిందే. దాని తర్వాత భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి బోర్ టైగర్ రిజర్వ్ అండి. ఇది బోర్ టైగర్ రిజర్వ్ ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. సో ఈ 4-5 క్వశ్చన్లు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్రం మానవ అవయవ మార్పిడి చట్టాన్ని ఆమోదించింది? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ మానవ అవయవ మార్పిడి చట్టం వచ్చిన సంవత్సరం ముందుగా చూద్దాం. ఇది 2011లో వచ్చిందండి. ఈ చట్టం ప్రకారం ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూడండి, ఇండియాలో మొదటిసారిగా ఏ రాష్ట్రం తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? సో ఫస్ట్ టైం అండి ఒక రాష్ట్రం తరపున ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం మన ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతుంది. ఇది ఏ రాష్ట్రం అయ్యా అంటే ఆప్షన్ సి అండి, అస్సాం రాష్ట్రం. అయితే ఈ శాటిలైట్ యొక్క పేరు తెలుసుకుంటే మనం అస్సాం శాట్ అనేది దీని యొక్క పేరండి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే దీనిని ఎవరు అభివృద్ధి చేస్తున్నారయ్యా అంటే దీనిని ఇన్స్పేస్ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేస్తుంది. ఇన్స్పేస్ యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ అన్నమాట. దీనిని అభివృద్ధి చేస్తుంది. ఈ ఇన్స్పేస్ యొక్క స్థాపన చూసుకుంటే 2020 జూన్లో దీనిని స్థాపించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాలో ఫస్ట్ టైం ఒక రాష్ట్రం తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించేది అస్సాం రాష్ట్రం. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలండి. దీనిని అభివృద్ధి చేస్తుంది ఇన్స్పేస్ సంస్థ. దీని యొక్క పేరు చూసుకుంటే అస్సాం శాట్. నెక్స్ట్, ఇటీవల ట్రయల్ గార్డ్ ఏఐని వన్యప్రాణుల రక్షణ కోసం మొదటిసారిగా ఏ రాష్ట్రంలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మన ఇండియాలో ఫస్ట్ టైం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఒడిశా రాష్ట్రం. ఓకే, అయితే ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో దీనిని ఫస్ట్ టైం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే ఈ ఏఐ ద్వారా వేటగాళ్లను, పంట పొలాల్లోకి ప్రవేశించే వన్యప్రాణులను గుర్తించడం కోసం ఈ ఏఐని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సమావేశం COP16లో ఖాళీ ఫండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రోమ్లో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ కాలిఫండ్ అనేది 2030వ సంవత్సరం నాటికి జీవ వైవిధ్య నష్టాన్ని ఆపడం కోసం మరియు కన్నింగ్ మాంట్రియల్ గ్లోబల్ డైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఈ కాలిఫండ్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్, ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి ఆలయం ఎక్కడ ప్రారంభించారు? సో ఇది కూడా ఇండియాలోనే, ఇది కూడా ఫస్ట్ టైం ప్రారంభించారండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆలయాన్ని ఈ మహారాష్ట్రలోని భివాండిలో దీనిని ప్రారంభించారు. ఓకే, మహారాష్ట్రలోని భివాండిలో దీనిని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారయ్యా అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్ట్ ఎవరయ్యా అంటే విజయ్ కుమార్ పాటిల్. నెక్స్ట్, ఇండియాలో మొదటి ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఇండియాలో ఫస్ట్ టైం కాకుండా ప్రపంచంలోనే ఫస్ట్ టైంగా ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఎక్కడయ్యా అంటే హర్యానాలోని గురుగ్రామ్లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రాజెక్ట్ చిరుతలో భాగంగా ఏ నూతన అభయారణ్యాలను చేర్చారు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి, అంటే బన్నీ మేడోస్ మరియు గాంధీ సాగర్ అభయారణ్యం. బన్నీ మేడోస్ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. గాంధీ సాగర్ అభయారణ్యం వచ్చేసి ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రాజెక్ట్ చిరుత అని చెప్పుకున్నాం కదా, ఇది ఎప్పుడొచ్చిందయ్యా అంటే 2022 సెప్టెంబర్లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇతర దేశాల నుండి చిరుతలను దిగుమతి చేసుకొని జాగ్రత్తగా ఎంపిక చేసిన రక్షిత ప్రాంతాలలో ఈ చిరుతలను పెంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల భారత ప్రభుత్వం ఏ కంపెనీలకు నవరత్న హోదా కల్పించిందండి? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి, అంటే ఐఆర్సిటిసి మరియు ఐఆర్ఎఫ్సి. ఐఆర్సిటిసి అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్సింగ్ కార్పొరేషన్. ఇండియన్ రైల్వే ఫైనాన్సింగ్ కార్పొరేషన్ అండి. ఈసారి ఖచ్చితంగా ఈ రెండిటి నుంచి ఒకటి కంపల్సరీగా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందండి. దీని యొక్క ఫుల్ ఫామ్ మెయిన్గా, ఓకే, ఫుల్ ఫామ్, ఇవి ఎప్పుడు ఏర్పడింది, సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క డీప్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పీడిఎఫ్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, సో అక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ఈ రెండింటిని కలుపుకొని మన ఇండియాలో ఇప్పటిదాకా నవరత్న హోదా కల్పించిన కంపెనీలు మొత్తం 26. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి, ఓకే. అయితే మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ నవరత్న హోదా కల్పించిన సంస్థ ఏమిటయ్యా అంటే ఇంజనీరింగ్స్ ఇండియా లిమిటెడ్. ఇంజనీరింగ్స్ ఇండియా లిమిటెడ్ అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. సో దీనిని ఫస్ట్ టైం మన ఇండియాలో ఈ నవరత్న హోదాను కల్పించడం అనేది జరిగింది. నెక్స్ట్, దేశంలో తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్, దీని పేరు థండర్ ప్లస్ అండి. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైదరాబాదులో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025 ఫిట్ ఇండియా కార్నివాల్ను ఎక్కడ జరిగింది? సో ఈ ఫిట్ ఇండియా కార్నివాల్ అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో. అయితే దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే క్రీడల మరియు యువజన శాఖ మంత్రి అయిన డాక్టర్ మాన్సుఖ్ మాండవియా గారు న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, 2025 ఇండియా ఇన్నోవేషన్ సమ్మిట్ అండి, ఇది ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అనుప్రియ పటేల్ గారు. ఈమె ఎవరయ్యా అంటే కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క సహాయ మంత్రి ఈమె, ఓకే. ఇవన్నీ సహాయ మంత్రి అండి, మెయిన్ కాదు, సహాయ మంత్రి ఈమె. దేనికండి? కేంద్ర రసాయనాలు, ఎరువులు మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యొక్క సహాయ మంత్రి. అయితే ఈ ఇండియా ఇన్నోవేషన్ సమిట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే టీబీని అంతం చేయడానికి మార్గదర్శకాల పరిష్కారాల కోసం చర్చలు జరిగాయి. నెక్స్ట్, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి గంగా శారద నదుల క్యారిడార్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారండి? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. గంగా శారద నదుల క్యారిడార్ ఎందుకండి? ఇక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది ఉత్తరాఖండ్లో ప్రారంభించారు. అయితే ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే పుష్కర్ సింగ్ ధామి. రాజధాని వచ్చేసి డెహ్రాడూన్. అక్కడ గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్. నెక్స్ట్, ఇటీవల బాల్బన్కి కవిత ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా చిన్నారులు వారి మాతృభాషలలో పద్యాలు నేర్చుకునే అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల భారత ప్రభుత్వం భారతీయ బయోటెక్ స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం బయోసారథి ఇనిషియేటివ్ను ఎక్కడ ప్రారంభించారు? చూడండి, బయోసారథి ఇనిషియేటివ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, దీనిని న్యూఢిల్లీలో ప్రారంభించారు. అయితే దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన డాక్టర్ జితేందర్ సింగ్.
జితేందర్ సింగ్ దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, సంసద్ వాహిని ఇనిషియేటివ్ కోసం ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది? అయితే ముందుగా ఈ సంసద్ భాషిని ఇనిషియేటివ్ అంటే ఏమిటయ్యా అంటే, సంసద్ భాషిని ఇనిషియేటివ్ అనేది ఏఐ సహాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పార్లమెంటరీ చర్చలను వివిధ స్థానిక భాషలో తక్షణమే అందుబాటులో ఉంచే ఒక ఇనిషియేటివ్ అనమాట. సో దీనిని ఎవరెవరి మధ్య జరిగిందయ్యా అంటే ఈ ఒప్పందం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు లోక్సభ సెక్రటేరియట్. సో ఈ ముగ్గురు కలిసి ఈ సంసద్ భాషిని ఇనిషియేటివ్ను ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరుగుతుంది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి, తెలంగాణలోని హైదరాబాద్లో. ఎప్పుడయ్యా అంటే 2025 మే, చూడండి 2025 మే 7వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు తెలంగాణలోని హైదరాబాద్లో ఇది జరుగుతుంది. అయితే ఈ మిస్ వరల్డ్ యొక్క స్థాపన చూసుకుంటే 1951లో మొదటిసారిగా దీనిని స్థాపించారు. అయితే ప్రస్తుతం 2025 జరిగే ఈ మిస్ వరల్డ్ పోటీల యొక్క థీమ్ అండి తెలంగాణ జరూర్ ఆనా. దీని యొక్క థీమ్ అండి తెలంగాణ జరూర్ ఆనా అనే థీమ్తో ఈ 2025 మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తారు తెలంగాణలో. అయితే అక్కడ జరిగే ఎడిషన్ వచ్చేసి 72వ ఎడిషన్. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సశక్త పంచాయతీ నేత్రి అభియాన్ను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎక్కడ ప్రారంభించింది? చూడండి, సశక్త పంచాయతీ నేత్రి అభియాన్ ఎక్కడ ప్రారంభించిందయ్యా అంటే దీనిని కూడా న్యూఢిల్లీలోనే ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారయ్యా అంటే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన రాజీవ్ రంజన్ సింగ్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పుకున్నాం కదండి, ఇది ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తారీఖున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జాగ్వార్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్లో మొదటి మహిళా పైలట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తనుష్క సింగ్. ఈ తనుష్క సింగ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వాటర్ షెడ్ యాత్రను ఎవరు ప్రారంభించారు? సో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద ఈ వాటర్ షెడ్ యాత్రను ఎవరు ప్రారంభించారయ్యా అంటే ఆప్షన్ ఏ అండి, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అయితే ఈ యాత్ర అనేది 26 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మొత్తం కలుపుకొని 6673 పంచాయతీలో ఈ ప్రచారం అనేది జరుగుతుంది. నెక్స్ట్, 2వ ఎడిషన్ వివిధ కా అమృత్ మహోత్సవంను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఎప్పుడయ్యా అంటే 2025 మార్చ్ 5వ తారీఖున రాష్ట్రపతి భవన్లో ఈ వివిధ అమృత్ మహోత్సవం యొక్క 2వ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు ఫ్రెండ్స్, మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యొక్క పీడిఎఫ్ కావాలంటే, కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో ఈ పీడిఎఫ్ అనేది మంత్ వైజ్గా, ఇయర్ వైజ్గా, టెస్ట్ వైజ్గా సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియాలోని ప్రధాన నౌకాశ్రయాలలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం కోసం వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సర్బానంద సోనోవాల్. ఈయన ఎవరయ్యా అంటే ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి ఈ సర్బానంద సోనోవాల్ గారు. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి ఏఐ పవర్డ్ సోలార్ తయారీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్లో. అయితే ఇది గుజరాత్లోని ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే కోసాంబాలో దీనిని ప్రారంభించారండి. ఇది 14 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ప్రజెంట్ మన ఇండియా యొక్క కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క మంత్రి ఎవరయ్యా అంటే ప్రహ్లాద్ జోషి గారు
ప్రజెంట్ మన ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క మంత్రి అన్నమాట. నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ యొక్క బౌద్ధయిజంను జాతీయ మతంగా ప్రభుత్వం గుర్తించింది? ఇది కొత్త ఇజం అండి, కొత్త మతం అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, అస్సాం రాష్ట్రంలోని. ఓకే. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మణిపూర్ రాష్ట్రంలో. ఓకే. ఫిబ్రవరి 9వ తారీఖున మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి అయిన బిరేన్ సింగ్ గారు తన పదవి రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది జరిగింది. అయితే అక్కడ ఎందుకు రాజీనామా చేశారయ్యా అంటే, మణిపూర్ రాష్ట్రంలో మిథేయ్ మరియు కూకిత్ తెగల మధ్య ఘర్షణను అరికట్టడంలో విఫలమవ్వడం వల్ల సో ఆయన స్వయంగా బాధ్యతలు స్వీకరిస్తూ బిరేన్ సింగ్ గారు రాజీనామా చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియాలో మొదటి ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించారు? వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఇండియాలో ఫస్ట్ టైం దీనిని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఎక్కడయ్యా అంటే ఆప్షన్ బి అండి, హర్యానాలో. అయితే ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీని హర్యానాలోని ఫరీదాబాద్ ప్లేస్ కూడా గుర్తుంచుకోవాలండి. ఫరీదాబాద్లో దీనిని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇది ఏం చేస్తుందయ్యా అంటే వ్యాక్సిన్ అభివృద్ధి మరియు అంటువ్యాధుల పరిశోధనల కోసం ఇది ప్రారంభించారన్నమాట. నెక్స్ట్, తమ పేరును మార్చుకోవడం ప్రాథమిక హక్కుగా ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అలహాబాద్ హైకోర్టు. అయితే పేరును మార్చుకోవడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఈ అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు లయన్ బడ్జెట్లో 2,927 కోట్లు ఆమోదించిందండి. అయినా ఈ ప్రాజెక్టు లైన్ ఎప్పుడు వచ్చిందయ్యా అంటే ఆప్షన్ బి అండి, 2020వ సంవత్సరంలో ఈ ప్రాజెక్టు లైన్ అనేది వచ్చింది. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సర్వే ప్రకారం ఇండియాలో డాల్ఫిన్స్ అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్లో. ఈ ఉత్తరప్రదేశ్లో మొత్తం 2,397 డాల్ఫిన్స్ ఉన్నట్టుగా ఈ సర్వే వెల్లడించింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి బీహార్ అండి, 2,220. థర్డ్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, ఇక్కడ వచ్చేసి 635. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ అండి, ఇక్కడ 162 ఉన్నాయి. అయితే మన ఇండియాలో ఇవన్నీ కలుపుకొని, ఇవే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మొత్తం డాల్ఫిన్స్ కలుపుకొని మొత్తం 6,324 డాల్ఫిన్స్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. నెక్స్ట్, భారతదేశంలో మహిళా స్కిల్స్ డెవలప్మెంట్స్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోత్సహించడానికి స్వావలంబని కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జయంత్ చౌదరి. ఈమె ఎవరయ్యా అంటే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి. అయితే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి వచ్చేసి జయంత్ చౌదరి కాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరయ్యా అంటే ధర్మేంద్ర ప్రధాన్. చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి. నెక్స్ట్, పిఎం యువ 3.0 పథకం యొక్క 3వ ఎడిషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విద్యా మంత్రిత్వ శాఖ దీనిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఈ పిఎంయు యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ మానిటరింగ్ యంగ్ ఆథర్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ ఫర్ మానిటరింగ్ యంగ్ ఆథర్స్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే భారతదేశంలో సాంస్కృతిక మేధో వారసత్వంపై దృష్టి సారించి కొత్త తరం రచయితలను ప్రోత్సహించడం కోసం ఈ పిఎం యువ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల జడాయస్వామి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్, అట్టుకల్ పొంగల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేరళ రాష్ట్రంలో. సో ఈ పండుగ అనేది 10 రోజుల పాటు జరుపుకుంటారు.
కేరళ యొక్క రాజధాని వచ్చేసి తిరువనంతపురం. ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. నెక్స్ట్, ఇటీవల హోలా మొహల్లా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పంజాబ్ రాష్ట్రంలో. అయితే ఈ హోలా మొహల్లా పండుగ అంటే ఏమిటయ్యా అంటే, సిక్కు ప్రజలు యుద్ధ నైపుణ్యాన్ని మరియు శౌర్యాన్ని ప్రదర్శిస్తూ 2025 మార్చి 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు జరుపుకుంటారు. పంజాబ్ యొక్క రాజధాని చండీగఢ్. ముఖ్యమంత్రి వచ్చేసి భగవంత్ సింగ్ మాన్. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్, ఇటీవల గోమిరా నృత్యంను ఏ రాష్ట్రంలో ప్రదర్శించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పశ్చిమ బెంగాల్. అయితే పశ్చిమ బెంగాల్లోని చంచల కాళీ మాత పూజ సందర్భంగా కళాకారులు ఈ గోమిరా నృత్యంను ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈ వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని కోల్కతా. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గవర్నర్ వచ్చేసి సివి ఆనంద్ బోస్. నెక్స్ట్ క్వశ్చన్, భగద్ రథయాత్ర ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మహారాష్ట్ర. నెక్స్ట్, ఇటీవల న్యూక్యూమ్ యోలో పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అరుణాచల్ ప్రదేశ్. అయితే ఈ న్యూక్యూమ్ యోలో పండుగ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని నైషి తెగ వారు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైన వ్యవసాయ పండుగ. ఓకే, వ్యవసాయ పండుగ అన్నమాట ఇది. అయితే ఈ పండుగలో మన ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు హాజరవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ జిఎస్టిపి ఆధారంగా 2024 ఇండియాలో ధనిక రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర. మన ఇండియాలో ధనిక రాష్ట్రం వచ్చేసి ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర కాక సెకండ్ ప్లేస్ తమిళనాడు. ఓకే, సెకండ్ ప్లేస్ తమిళనాడు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానాలు చూసుకుంటే తెలంగాణ స్థానం వచ్చేసి 8వ స్థానం అండి. ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 9వ స్థానం. నెక్స్ట్, ఇటీవల కేంద్ర హోంశాఖ నిషేధం విధించిన ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మరియు అవామీ యాక్షన్ కమిటీలు ఏ రాష్ట్రానికి లేక కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మరియు అవామీ యాక్షన్ కమిటీలు ఈ రెండింటిని నిషేధించడం జరిగింది. ఇవి వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి చెందినవి. అయితే ఈ రెండింటిని 1967 చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ప్రకారం నిషేధం విధించడం అనేది జరిగింది. నెక్స్ట్, యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం భారత తాత్కాలిక జాబితాలో ఎన్ని సైట్లను చేర్చింది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి 6. ఓకే, వీటన్నిటితో కలిపి మొత్తం ప్రజెంట్ మన ఇండియాలోని తాత్కాలిక సైట్ల సంఖ్య మొత్తం 62కు చేరుకోవడం అనేది జరిగింది. అయితే దీనిని ఎవరు గుర్తించారయ్యా అంటే యునెస్కో. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఫుల్ ఫామ్ అండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1945 నవంబర్ 16వ తారీఖున దీన్ని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆడ్రీ ఔజోలే. ఓకే, ఆడ్రీ ఔజోలే అనేది ఈయన డైరెక్టర్. నెక్స్ట్, ఏడిఆర్ నివేదిక ప్రకారం ఇండియాలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరు? ఇండియాలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పరాగ్ షా. మహారాష్ట్రకు చెందిన పరాగ్ షా గారు ఇండియాలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే. ఈయన యొక్క ఆస్తి వచ్చేసి 3,400 కోట్ల రూపాయలు. ఓకే, 3,400 కోట్ల రూపాయలు ఈయన యొక్క ఆస్తి అండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి డిప్యూటీ సీఎం, కర్ణాటక యొక్క డిప్యూటీ సీఎం అయిన శివకుమార్ అండి. ఈయన యొక్క ఆస్తులు వచ్చేసి 1,413 కోట్లు. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రం
2025 మార్చి 15 నుండి రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకులపై ఒక్కొక్కరిపై రూ. 50 విధించింది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, సిక్కిం రాష్ట్రం. సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను పర్యాటక మౌలిక సదుపాయాలు మరియు సేవలను అభివృద్ధి చేయడం కోసం ఉపయోగించనుంది. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి PPP గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? ముందుగా ఈ PPP అని దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీనిని ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద ఇండోర్ నగరం భారతదేశంలో మొట్టమొదటి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రారంభించడం అనేది జరిగిందన్నమాట. అయితే మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ యాదవ్ గారు, గవర్నర్ మంగూభాయ్ పటేల్ ఇక్కడ గవర్నర్. రాజధాని వచ్చేసి భోపాల్ గ్యాస్ సంఘటన 1984. నెక్స్ట్, దేశీయంగా అభివృద్ధి చేసిన లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడర్ అశ్విని సరఫరా కోసం రక్షణ శాఖ ఎవరితో ఒప్పందం చేసుకుంది? వెరీ ఇంపార్టెంట్ అండి. అశ్విని సరఫరా కోసం రక్షణ శాఖ ఎవరితో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, BEL అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, అయితే ఈ అశ్విని రాడర్ అనేది 4D సర్వేలెన్స్ అండి, అంటే తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలను గుర్తించి వెంటాడే సామర్థ్యం కలిగి ఉంటుందన్నమాట. అయితే దీనిని ఎవరు అభివృద్ధి చేశారయ్యా అంటే BEL యొక్క స్థాపన చూసుకుంటే 1954లో దీనిని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి మనోజ్ జైన్ గారు దీని యొక్క చైర్మన్. నెక్స్ట్, రక్షణ, టెక్నాలజీ, వాణిజ్యం, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారం కోసం భారత్ ఏ దేశం మధ్య ఒప్పందం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బెల్జియం. అయితే ఇటీవల ఇండియాలో బెల్జియం యువరాణి అయిన ఆస్ట్రిడ్, చూడండి, బెల్జియం యొక్క యువరాణి ఆస్ట్రిడ్ అండి ఇటీవల ఇండియా పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశం యొక్క విదేశాంగ మంత్రి మాగ్జిమ్ ప్రివోట్, రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ మన ప్రధానితో ఈ చర్చలు జరపడం అనేది జరిగిందండి. అయితే ఈ చర్చల్లో భాగంగా రక్షణ, టెక్నాలజీ, వాణిజ్యం, వ్యవసాయ రంగంలో ఒప్పందం అనేది ఈ బెల్జియం దేశంతో చేసుకోవడం అనేది జరిగిందన్నమాట. బెల్జియం దేశం యొక్క రాజధాని వచ్చేసి బ్రసెల్స్ రాజధాని. నెక్స్ట్, భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటులో భారత్కు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు. అయితే మన భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత సంబంధాలను పెంపొందించడానికి జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఈ రెండు దేశాలు అంగీకరించడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రధాని మోదీ మారిషస్ దేశ పర్యటన సందర్భంగా భారత్, మారిషస్ దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మొత్తం 8 ఒప్పందాలు జరిగాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈయన మన ప్రధాని గారు ఎప్పుడు ఈ మారిషస్ పర్యటన చేశారయ్యా అంటే 2025 మార్చ్ 11 మరియు 12 తేదీలలో. అయితే ఈ పర్యటన సందర్భంగా మన ప్రధాని గారు మరియు మారిషస్ ప్రధాని అయిన నవీన్ చంద్ర రామ్ గులాం సంయుక్తంగా అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్ను ఈ మారిషస్లో ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్, ఉగాండా దేశాల మధ్య 3వ సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది న్యూఢిల్లీలో జరిగింది. అయితే 23 సంవత్సరాల తర్వాత ఈ 3వ ఎడిషన్ అనేది ఇండియా మరియు ఉగాండా మధ్య ఈ సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచాలని నిర్ణయం అనేది తీసుకున్నారు. ఉగాండా యొక్క రాజధాని చూసుకుంటే ఉగాండా రాజధాని కంపాలా.
కరెన్సీ వచ్చేసి ఉగాండా షిల్లింగ్. షిల్లింగ్ వచ్చేసి ఇక్కడ కరెన్సీ అండి. అధ్యక్షుడు యవేరి ముసివేని. అధ్యక్షుడు ప్రధానమంత్రి వచ్చేసి రాబినా నజ్బంజా. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 5. చూడండి, భారత్ మరియు న్యూజిలాండ్ల మధ్య 5 కాక ఇండియా మరియు ఈ మారిషస్ దేశం మధ్య 8. ఇండియా మరియు మారిషస్ మధ్య 8, భారత్ మరియు న్యూజిలాండ్ల మధ్య 5. అయితే ఈ 5 ఒప్పందాలు ఒకసారి చూద్దామండి. రక్షణ రంగం, విద్య, క్రీడలు, హార్టికల్చర్ మరియు అటవీ. సో ఈ 5 రంగాలలో ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఈ 5 ఒప్పందాలు జరిగాయి. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర బడ్జెట్ నుండి రూపీ చిహ్నాన్ని తమిళ భాషగా మార్చింది? సో ఈ తమిళనాడు రాష్ట్రంలోనే ఈ రూపీ చిహ్నాన్ని తమిళంలో రూ అనే అక్షరాన్ని చేర్చడం అనేది జరిగిందనమాట. తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి ఎంకే స్టాలిన్ అండి. అయితే తమిళనాడు యొక్క రాజధాని చెన్నై రాజధాని అండి. గవర్నర్ వచ్చేసి రవీంద్ర నారాయణ్ రవి. నెక్స్ట్, వినియోగదారుల రక్షణను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మెటా కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఈ వినియోగదారుల రక్షణను ప్రోత్సహించడం కోసం ఈ ఒప్పందం అనేది చేసుకుందన్నమాట. అయితే ఈ మెటా యొక్క స్థాపన చూసుకుంటే 2004వ సంవత్సరం జనవరిలో దీనిని స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయం ఉంటుందండి. ప్రజెంట్ CEO మరియు చైర్మన్ వచ్చేసి మార్క్ జుకర్బర్గ్. నెక్స్ట్, ఇండియాలో మొదటిసారిగా VR మెటావర్స్ విద్యా ప్రాజెక్టు జ్ఞానధార పేరుతో ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు? సో ఈ VR కళ్ళలో పెట్టుకుంటారు కదా, సో ఈ VR ద్వారా ఈ జ్ఞానధార ప్రాజెక్ట్ అని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారయ్యా అంటే అస్సాం రాష్ట్రంలో దీనిని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల ఇండియాలో ఎంపీ వేతనాలు ఎంత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది? ఎంపీల వేతనాలు పెంచారండి. అయితే ప్రజెంట్ పెంచింది 1,24,000 రూపాయలు. అయితే అంతకుముందు ప్రతి ఎంపీ యొక్క వేతనం వచ్చేసి 1,00,000 రూపాయలు ఉండగా వాటిని 1,24,000గా పెంచడం అనేది జరిగింది. అంతేకాకుండా నియోజకవర్గ భత్యం 70,000 ఉండేదండి, దానిని 87,000కు పెంచడం అనేది జరిగింది. అయితే వీరి రోజువారీ భత్యం వచ్చేసి 2,000 ఉండేది, దానిని 2,500 పెంచారు. మరియు మాజీ ఎంపీల పెన్షన్లు కూడా పెంచడం జరిగిందండి. అంతకుముందు మాజీ ఎంపీల యొక్క పెన్షన్ వచ్చేసి 25,000 రూపాయలు ఉండేది, దానిని 31,000కు పెంచడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఆధునీకరించడం కోసం యునెస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధానులు 2 ఉంటాయి. అవి వేసవి రాజధాని వచ్చేసి సిమ్లా వచ్చేసి వేసవి రాజధాని అండి. మరియు శీతాకాలం రాజధాని వచ్చేసి ధర్మశాల, ఇది శీతాకాల రాజధాని. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, గవర్నర్ శివప్రతాప్ శుక్లా. నెక్స్ట్, మిజోరం రాష్ట్రం అంతూరియం పూలు ఏ దేశానికి ఎగుమతి చేసింది? చూడండి, అంతూరియం పూలు అన్నమాట, ఇది ఏ దేశానికి ఎగుమతి చేసింది అయ్యా అంటే సింగపూర్. అయితే ఈ ఫ్లెమింగో పుష్పాలు లేదా అంతూరియం పూలను నాసా దీనిని ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్గా ఈ జాబితాలో చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియాలోని ఏ రాష్ట్రంలోని GI ట్యాగ్ చెరుకు బెల్లం బంగ్లాదేశ్కు ఎగుమతి చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్లోని GI ట్యాగ్ పొందిన చెరుకు బెల్లంని బంగ్లాదేశ్ దేశానికి ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని PM మిత్ర పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 7. అయితే
పిఎం మిత్ర యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపేరల్. అయితే ఈ 7 ఒకసారి చూద్దామండి. అవి ఒకటి తమిళనాడులోని విరుదునగర్, సెకండ్ వచ్చేసి మహారాష్ట్రలోని అమరావతి, థర్డ్ వచ్చేసి తెలంగాణలోని వరంగల్, ఫోర్త్ వచ్చేసి కర్ణాటకలోని కలబుర్గి, ఫిఫ్త్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో, సిక్స్త్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని థార్ సిక్స్త్ అండి, సెవెంత్ వచ్చేసి గుజరాత్లోని నవ్సారి. ఈ 7 పిఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు కేంద్రం ఇటీవల ఆమోదం తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ 2025 క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని కేంద్ర జలశక్తి మంత్రి అయిన సిఆర్ పాటిల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పంచకుల వచ్చేసి హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది 2025 మార్చ్ నెలకు సంబంధించిన జాతీయ అంశాలు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.